గుజరాత్ నంబర్ 1 ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్చంద్ పాటేల్ యూనివర్సిటీ. ఎవరి మీద అనుమానం ఉందా? ఎవరి మీద అనుమానం లేదు. వాళ్ళు ఎట్లా ఓనర్స్ బానే ఉంటారు అంటే వీళ్ళు పైన టెనెంట్స్ బానే ఉంటారు? బానే ఉంటారు. మీరేంటండి అంటే ఓనర్స్? ఓకే. ఇప్పుడు 3 ఏళ్ళు అవుతోంది అని అంటున్నారు కదా. 3 years అవుతుంది వాళ్ళు వచ్చి. ఇప్పుడు బాలిక గురించి కానీ వాళ్ళ తల్లిదండ్రుల గురించి కానీ వాళ్ళు ఎట్లా? వాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్ వాళ్ళ గొడవలు అవి ఉంటాయి తప్ప బయట ఎవరితోటి గొడవలు ఉంటాయి ఏం లేదు. ఒక్కసారి కూడా ఏ కంప్లైంట్ కూడా లేదు వాళ్ళ మీద. ఓకే. మరి మీ ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయా సార్? లేదు. ఇక్కడ కొంతమంది పోకరీలు కూడా తిరుగుతున్నారు అని చెప్తున్నారు. నిజమా? కొంతమంది పోకరీలు కూడా తిరుగుతుంటారు అని చెప్తున్నారు. కరెక్టేనా అండి? లేదు, ఎవరు పిల్లలు స్కూల్ పిల్లలు వచ్చి ఆడుకోవడం చేయడం చేస్తారు ఇక్కడ గల్లీలో, అంతే. అంతా మించి ఇంకెవరు పోకరీగా అట్లా ఎవరు తిరిగే వాళ్ళు ఎవరు లేరు. మరి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ లో ఒక వ్యక్తి ఉంటారు, ఆయన మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారండి. వాళ్ళ మీద ఎందుకు అట్లా? అంటే బిల్డింగ్ లో వచ్చేసి అతను ఒక్కడు నిన్న వర్క్ కి వెళ్ళకుండా ఒక్కడే ఉన్నాడు. అందరు వర్క్ లోకి ఎవరు పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు, అతను ఒక్కడు ఇంటి దగ్గర ఉన్నాడు. అందుకని ఆయన మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు మీ ఇంట్లో ఎవరు ఉన్నారు సార్? ఇంట్లో ఎవరు లేరు. అప్పుడు లాక్ ఉందా? మీరేంటి సార్ అంటే లైక్ వర్కింగ్? నేను టెలికామ్ లో వర్క్ చేస్తాను, వోడాఫోన్ లో చేస్తాను. ఇప్పుడు ఈయన మీద సంజీవ్ రావు ఆయన మీద అనుమానం వ్యక్తం అవుతుంది. ఎందుకని? అదే చెప్పాను కదా, అతను ఒక్కడు ఉన్నాడు అని చెప్పేసి. వాళ్ళ మిస్సెస్ కూడా పనిలో వెళ్ళింది, ఎవరు లేరు, అతను ఒక్కడే ఉన్నాడు అని చెప్పేసి అనుమానం. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? పోలీసులు అదుపులో ఉన్నాడు? అది తెలియదు మాకు కూడా. నైట్ తీసుకెళ్లారు, మరి ఎక్కడ తీసుకెళ్లారు ఎక్కడ ఉన్నాడు అని తెలియదు. చెప్పలేదు, మాకు కూడా చెప్పలేదు. వాళ్ళకి పిల్లలు ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళ మిస్సెస్ ఉన్నారు, పైన ఉన్నారు. 2 పాపలు వాళ్ళకు. ఒకసారి చూద్దాం. మీరెవరు? ఓనర్స్ అండి. ఏమైందమ్మా? నేను లేనండి, హాస్పిటల్కి వెళ్ళాను. మా పాప బాగాలేదు 2 days ఉండే. సాటర్డే సండే నుంచి వెళ్ళి బాగాలేకుండే. ఇక మండే ఉంటారు కదా డాక్టర్లు, అట్లా అని రామ్దేవ్కి తీసుకెళ్ళాను ఐస్ చెకప్. ఆమెకి సైట్ ఎక్కువైందని చెప్పేసి ఐ డ్రాప్స్ 1.5 hour అని చెప్పారు. అట్లా అని చెప్పేసి ఉంటా అని చెప్పి, నాకు తెలియదు కదా, ఉంటాను అని అంటేనే వేస్తా అన్నారు. అలా అని చెప్పేసి ఉంటానండి అని చెప్పాను. చెప్తే వేసారు వాళ్ళు. మీ విషయం తెలిసిన వెంటనే 1/2 hourకి ఆమె కళ్ళు తెరిచి తీసుకొని వచ్చేసారు. సో ఇన్సిడెంట్ జరిగినప్పుడు లేనండి, లేను. వచ్చి చూసారు ఏం జరిగింది? అందరు వచ్చారు, వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, పోలీస్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు, మీడియా వాళ్ళందరూ వచ్చారు, పైన చూస్తా ఉన్నారు. పాపని వెళ్ళి చూసినప్పుడు ఏముండే అమ్మా? తను చనిపోయిందని చెప్పారు. వాళ్ళ పేరెంట్స్ నేను వెళ్ళాను, నన్ను కూడా అలా చేయలేరు. వాళ్ళ పేరెంట్స్ తో వెళ్ళాను, చూసాను పాపని చంపేశారు. ఎట్లా అమ్మా? ఎవరైనా అన్నోన్ పర్సన్స్ ఎవరైనా వచ్చినట్టు కానీ అలా ఏం అనిపించలేదండి. అది మేము లేం కదండి, మేము ఉంటే చూస్తే వీళ్ళు వచ్చారు అని చెప్పడానికి అవుతుండే. మేము లేం కాబట్టి ఇక మేము చెప్పలేము కదా ఏదన్నది. మరి ఎందుకండి మీ పైన ఉన్న పోర్షన్ అతని మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు? ఎందుకని? ఏమో అండి, తెలియదు. అనుమానం అయితే లేదు. మా చిన్న పిల్లోడు, ఆ పిల్లోడు మా హస్బెండ్ ఎత్తుకున్నాడు, 3 years బాబు. చాలా ఇష్టం మా పిల్లోడు అంటే. వాళ్ళ పిల్లలకి, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కి చాలా ఇష్టం. తీసుకెళ్తారు, ఆడిపించుకుంటారు, తీసుకొస్తారు, తినబెడతారు, పడుకోబెట్టుకుంటారు మా పిల్లోని. కానీ ఆయన అలా చేశాడంటే ఇక నేను ఏం చెప్పలేనండి. క్షుద్ర పూజలని ఏదో ఏవి లేవండి, ఏం పూజలు లేవు, ఏమి లేవు. ఎక్కడ చేస్తారండి ఇక్కడ అని ఏం లేదు. మరి ఏమైందన్నది డౌట్ అయితే లేదండి. మరి ఇప్పుడు సహస్ర పాప ఆమె గురించి, ఆమె కిందికి వచ్చి ఆడుకునేదా మీ పిల్లలతో? మా పిల్లలతోనే ఉంటదండి. మా పిల్లలతో ఒక ఆమె అండి. ఆ పిల్ల మా పిల్లలతో మా పిల్లలతోనే సండే 8:30 వరకు మా పిల్లలతోనే ఆడుకుంటాం. సండే రోజు, మండే రోజు ఆ పిల్లనే కనిపించలేదు. ఆ పిల్ల ఇట్లా అయిందని తెలిసింది మాకు. ఇప్పుడు ఇంట్లో ఒక్కతే ఉంది అని అంటున్నారండి. పాప ఒక్కతే ఉంది అని అంటున్నారు. ఉందంటున్నారు అన్ని. స్కూల్ లేదంట, ఉందంట, తెలీదు మాకు.
సో మొత్తం మీద అది అంటే చాలా మంది ఇప్పుడు ఒకటే అనుమానం, ఇక్కడ సీసీ కెమెరాస్ లేకపోవడం ఒకటి. మీరు చూడండి స్థానికంగా అందరికీ కూడా ఆశ్చర్యం అన్నమాట. ఒక్కసారి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది యాక్చువల్లీ ఇల్లు, లోపలికి ఎవరిని ఎలో చేయట్లేదు. ఒక్కసారి ఇవన్నీ కూడా నివాస ప్రాంతాలే, కంప్లీట్లీ ఇవన్నీ నివాస ప్రాంతాలే. ఒక్క బిల్డింగ్కి కూడా సీసీ కెమెరాస్ అయితే లేవు. నాట్ ఈవెన్ సింగిల్ బిల్డింగ్, ఇక్కడ ఒక్క సీసీ కెమెరా కూడా లేదు. కానీ ఒకే ఒక బిల్డింగ్కి మనం చూడొచ్చు, ఇక్కడ ఒక సీసీ కెమెరా కనిపిస్తోంది, ఇక్కడ ఒక సీసీ కెమెరా ఉంది బిల్డింగ్కి, ఆ తర్వాత మళ్ళీ ఇంకో సీసీ కెమెరా మనకు అక్కడ కనిపిస్తోంది. సో ఈ 2 బిల్డింగ్స్ తప్పించి ఇంకెక్కడ కూడా సీసీ కెమెరాస్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. సో ఇవన్నీ కూడా నివాస ప్రాంతాలు. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగిందనో లేకపోతే ఇట్లాంటిది అయ్యిండొచ్చో అని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సో నివాస ప్రాంతాలలో ఒకసారి ఈ ఇన్సిడెంట్ జరగగానే భయభ్రాంతులకు గురై ఉంటారు. ఈ బిల్డింగ్కి మాత్రమే మనం చూడొచ్చు 2 sides ఉన్నాయండి సీసీ కెమెరాస్. అఫ్ కోర్స్ ఆ బిల్డింగ్ ఉన్న సీసీ కెమెరా మాత్రమే నాకు తెలిసి ఫోకస్డ్గా అటువైపు ఉండుంటది కాబట్టి ఏమైనా తెలిసే అవకాశం ఉంటుంది, ఎవరైనా నిందితుడు ఉన్నాడా ఏంటా అని. మేడం, మీరు ఓనరా, రెంటర్స్? ఓకే, మీకు ఎప్పుడు తెలిసింది? మాకు నిన్నే తెలిసిందండి, నిన్న మధ్యాహ్నం జరిగింది. నిన్న మధ్యాహ్నం తెలిసేసరికి అందరూ వెళ్ళి చూసేసరికి ఇంకా పాప అలా ఉండేసరికి అందరు భయపడి అలా చూస్తున్నారు అనమాట. ఈ అంటే సీసీ కెమెరాస్ ఎందుకు లేవు మ్యామ్? సీసీ కెమెరాస్ ఉన్నాయి కానీ వర్క్ చేయట్లేదు, అవి ఏవి కూడా వర్క్ చేయట్లేదు. ఇవి 2 అయితే వర్క్ చేస్తుంటాయి. ఇది వర్కింగ్. ప్రతి ఫ్లోర్ కి సీసీ కెమెరాస్ ఉంటాయి. అక్కడ కూడా ఒక సీసీ కెమెరా కనిపిస్తుంది. అది సీసీ కెమెరా వర్క్ చేయట్లేదు. ఈ బిల్డింగ్ లో సీసీ కెమెరాస్ వర్క్ చేస్తున్నాయి. సో ఇవన్నీ తీసుకొని వెళ్ళారా? తీసుకుని వెళ్ళారు. ఎవరైనా అంటే ఇక్కడ కొంచెం ఎవరెవరో తిరుగుతూ ఉంటారు, గాంజా బ్యాచ్, ఇట్లా పోకిరి బ్యాచ్, అలా ఏం లేదండి. ఇదే ఫస్ట్ టైం ఈ గల్లీలో జరగడం. సహస్ర పాప గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ మాకేం ఐడియా లేదండి. వాళ్ళు ఎప్పుడు బయటకి రారు, చాలా తక్కువ. వాళ్ళ పని వాళ్ళే చూసుకుని వాళ్ళ వర్క్స్ వాళ్ళకి వెళ్తారు. ఆ పాపకు కూడా నిన్న హాలిడే అంట అనేసి ఇంట్లో ఒకతే ఉంది. అలా అయింది. ఇంకా ఎప్పుడైనా ఇక్కడ ఇట్లా ఎవరైనా అన్నోన్ కొంచెం అనుమానితులు అలా ఏం లేదు, దొంగతనాలు లేదండి. ఇది మంచి గల్లీ అండి. అసలు ఈ ఏరియా అనేది మంచి గల్లీ. ఇక్కడ పిల్లల్ని వదిలేస్తున్నారంటే చాలా సేఫ్టీ అనేది ఈ గల్లీ. కానీ ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, ఏకంగా హత్యనే జరిగింది. అవునవును, అందరూ అదే భయపడుతున్నారు, ఇదే ఫస్ట్ టైం కదా అనేసి. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇది యాక్చువల్లీ సీసీ కెమెరాస్ ఉన్నప్పటికీ కూడా వర్క్ చేయట్లేదు అని ఒకటి, అని ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది అనేది కూడా ఏం అర్థం కావట్లేదు అని ఒక మాట వినిపిస్తోంది. ఒకసారి చాలా మంది ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత వచ్చి చూసి వెళ్తున్నారు. అసలు ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది, అది 1:10 ప్రాంతంలో ఎట్లా జరిగింది అనేది కూడా పూర్తి స్థాయిలో అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. మీరు చూడండి 2 sides కూడా అన్ని నివాస ప్రాంతాలే. మరి ఎందుకు ఇట్లా జరిగింది అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఇది నిన్న సహస్ర ఎక్కడైతే మర్డర్ జరిగిందో ఆ బిల్డింగ్ విజువల్ మనం చూస్తోంది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఇంకా కూడా కొనసాగుతోంది. కేవలం 10-12 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి ఆ పాపకి. సో అంత దారుణంగా ఎట్లా మర్డర్ చేయగలిగినరు, ప్రతి క్లూని కూడా పోలీసులు సేకరిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అతిపెద్ద సమస్య ఏంటంటే ఈ గల్లీలో, ఈ కాలనీలో సీసీ కెమెరాస్ ఎక్కువ లేకపోవడం వల్ల కేసు ఇంకా కూడా కాంప్లికేట్ అయినటువంటి సిచ్యువేషన్. 4-5 బృందాలుగా ఏర్పడి ఇప్పుడు కేసును అయితే టేకప్ చేసి తిరుగుతున్నారు పోలీసులు. మనం చూస్తున్న పోర్షన్ ఇప్పుడు సహస్రకి సంబంధించి ఎవరైతే పాప మర్డర్ కావించబడిందో, నిన్న కేవలం ఒక్కతే ఇంట్లో ఉండిపోవడం, అమ్మా నాన్న పనికి వెళ్ళిపోవడం, తర్వాత ఆ చిన్న బాబుని ఆయనకి మధ్యాహ్నం ఫుడ్ కోసం ఫాదర్ రావడం, వచ్చి చూసేసరికి పాప హత్య చేసి ఉండడంతో దీంతో ఒక్కసారిగా ఈ కూకట్పల్లి ప్రాంతం అంతా కూడా ఒక రకంగా కలకలం అయితే క్రియేట్ అయింది.
మనం చూస్తున్న పోర్షన్ ఇది పైన యాక్చువల్లీ ఇది 2 స్టోర్స్ బిల్డింగ్ పైన పెంట్ హౌస్. సో మనం చూస్తుంది పెంట్ హౌస్ అనమాట. ఆ పెంట్ హౌస్లోనే సహస్ర వాళ్ళ పాప అట్లాగే అమ్మ నాన్న దెన్ వాళ్ళ తమ్ముడు నివాసం ఉండేవాళ్ళు. 2-3 ఏళ్ల నుంచి కూడా ఇదే పోర్షన్లో ఉంటున్నారు. వాళ్ళ ఓనర్స్ కూడా ఏం చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు మనం కింద ఏదైతే పోర్షన్ చూస్తున్నామో అంటే పెంట్ హౌస్కి కింద పోర్షన్ 2nd ఫ్లోర్, ఆ డోర్స్ అన్నీ కూడా క్లోజ్ ఉన్నటువంటి సిచ్యువేషన్ 2nd ఫ్లోర్వి. అందులో ఆ పోర్షన్లో ఉన్నటువంటి వ్యక్తి మీద అనుమానం అయితే వ్యక్తమవుతోంది. నిన్న మర్డర్ జరిగిన టైంలో సంజీవ్ రావు ఆయన అంటే ఆయన మీద ఎందుకు అనుమానం అంటే ఆ పాప మర్డర్ జరిగినప్పుడు కేవలం ఆ 2nd ఫ్లోర్లో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే ఆ బిల్డింగ్లో ఉన్నాడు. కాబట్టి ఆయనని తమ స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు పోలీసులు. ఆల్రెడీ నిన్ననే తీసుకెళ్ళిపోయినరు. అట్లాగే వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇప్పుడు పైనకు ఆ పోర్షన్లోకి తీసుకొచ్చి కూర్చోపెట్టి అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఆ పోలీసులు వాళ్ళ కోణాల్లో విచారణ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. నివాస ప్రాంతాలు కావడం, చుట్టుపక్కల అన్నీ కూడా బిల్డింగ్స్ అన్నీ కూడా ఫ్యామిలీస్ పోర్షన్స్కి ఉండడం అండ్ హత్య జరగడం ఇప్పుడు కలకలం అయితే క్రియేట్ అవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇప్పుడు నేను రిపోర్ట్ చేస్తున్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను నిల్చున్న బిల్డింగ్ క్వైట్ అపోజిట్ బిల్డింగ్ అనమాట. లోపలికి ఎవరిని ఎలో చేయట్లేదు కాబట్టి నేను ఇక్కడ నుంచి చూపించే ప్రయత్నం మాత్రమే చేస్తూ ఉన్నాను. సో అది మధ్యలో రోడ్, ఆ తర్వాత అటువైపు బిల్డింగ్ ఉంది. సో ఆ బిల్డింగ్ లోనే ఇప్పుడు పోలీసులు మనకి ఏదైతే కనిపిస్తున్నారో ఆ బిల్డింగ్ లోనే పూర్తిగా పాప మర్డర్ జరిగిన తీరు కావచ్చు ప్రతి క్లూని కూడా సేకరిస్తూ ఉన్నారు. ఎందుకంటే 20 కత్తి పోట్లతోని అమ్మాయిని చంపారంటే ఇమాజిన్ కూడా చేసుకోలేం. అంటే ఎంత కసితోని పొడిచి చంపారు. ఇంత కోపం ఆ పాప మీద ఎవరికి ఉంది? తల్లిదండ్రుల మీద ఉందా లేకపోతే పాప మీద ఉందా? ఏంటి రీజన్ ఏంటి అనే కోణంలో పోలీసులు అయితే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.